మైక్రో ఫైనాన్స్ వ్యవహారంలో అడ్వకేట్ సుబ్బారావు రియాక్ట్ అయ్యారు. మైక్రో ఫైనాన్స్లో డబ్బులు పెట్టడం వల్లే పాల్తీ తండాకు చెందిన రమేష్ మృతి చెందాడని ఆరోపించారు. అప్పుల వాళ్ళు వచ్చి ఇంటి దగ్గర గొడవ చేయడంతో వారి ముందే కుప్పకూలిపోయాడని ఆవేదన వ్యక్తం చేశాడు. మైక్రో ఫైనాన్స్లో డబ్బులు పెట్టి మోసపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురై ప్రాణాలు వదిలాడని సుబ్బారావు తెలిపారు. అండ్ మంగ్లీ తమ్ముడు ఈ రోజు పాల్దీ తండకు సంబంధించి పాల్దీ రమేష్ గారు గుండెపోటుతో చనిపోవడం నిజంగా బాధాకరం. ఏదైతే ఈ మైక్రో ఫైనాన్స్ కేసు ఉందో ఈ మైక్రో ఫైనాన్స్ కేసుకు సంబంధించి 40 లక్షలు కట్టడం జరిగింది. ఆ 40 లక్షలు తిరిగి కట్టే క్రమంలో అప్పుల వారి దగ్గర నుంచి తీసుకొచ్చి ఈ రమావత్ మధు అండ్ మంగ్లీ తమ్ముడు శివ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో అదే క్రమంలో వాళ్ళు మోసం చేయడం, ఆ మోసం చేసిన తర్వాత ఎవరి దగ్గర అయితే రిలేటివ్స్ దగ్గర అప్పు తీసుకొచ్చారో ఆ అప్పులు వాళ్ళు ఇంటి ముందుకు వచ్చి అసహ్యంగా మాట్లాడటం, అదే విధంగా వారి కుటుంబ గౌరవాన్ని బజార్కి ఇచ్చేంత దారుణంగా మాట్లాడటంతో ఒక్కసారిగా బాధపడినటువంటి ఆయన ఏదైతే పాల్దీ రమేష్ గారు ఉన్నారో ఆయన ఈరోజు గుండెపోటుతో చనిపోవడం జరిగింది. ఖచ్చితంగా దయచేసి ఎవరు కూడా అధైర్యపడొద్దు. మీ అందరికీ అడ్వకేట్ సుబ్బు ఉండు. తప్పకుండా మేము ఇప్పుడు ఆన్ ది వే అక్కడికి వెళ్తున్నాం. ఖచ్చితంగా బాధితుల కుటుంబాన్ని పరామర్శించడం కాకుండా వారికి రావాల్సినటువంటి డబ్బులు ముక్కు పిండి మరి అన్నా పైసాతో సహా వసూలు చేసి ఆ కుటుంబానికి అందించడంలో ఖచ్చితంగా ముఖ్య భూమిక పోషిస్తాం. అదే విధంగా ఏదైతే ఈ మైక్రో ఫైనాన్స్ కు సంబంధించిన ఈ స్కామ్ ని నేను బయటకు తీసుకొచ్చిన దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి ఒత్తిళ్లు బెదిరింపులకు నేను గురవుతున్నప్పటికీ కూడా బాధితులకు న్యాయం చేయాలనే దృఢ సంకల్పంతో నేను ముందుకు వెళ్తున్నా. అదే విధంగా నాతో పాటు శేఖర్ భాషా గారు కూడా ఈ విషయంలో మనకి సహకరించడం జరుగుతుంది. అదే విధంగా ఎంతో మంది గిరిజన బిడ్డలు కూడా మనకి సహకరించడం జరుగుతుంది. తప్పకుండా మేము ఖచ్చితంగా న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. దయచేసి ఎవరు కూడా అధైర్యపడొద్దు. దయచేసి ఎవరు కూడా చనిపోవద్దు. ఎంతవరకు ఏదైనా సరే ఏది ఏమైనా సరే న్యాయబద్ధంగా పోరాడదాం. ఇందులో నిందితులైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా శిక్షించేంత వరకు అడ్వకేట్ సుబ్బు పోరాడుతూనే ఉంటాడు. సో అదే విధంగా శేఖర్ భాషా గారు కూడా ఆయన యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తారు. నేను సుబ్బు గారు చేస్తున్న ఈ పోరాటంలో ఏదో ఉడతా భక్తి సాయంగా ఆయన కోసం నేను ఇవాళ రావడం జరిగింది. ఆయన చేస్తున్న పోరాటానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఆయన కోసం ఎందరో మంది ఎంబడబడుతున్నారు ఆయన ఏదో రకంగా దీని నుంచి తప్పించడానికి. బట్ అలాగే ఆయన కోసం ఎంతో మంది నాలాగా సహాయం చేయడానికి కూడా ముందుకు వస్తున్నారు. సో వీఆర్ ఆల్ విత్ యూ సుబ్బు గారు. ఖచ్చితంగా మనం వీళ్ళందరికీ కూడా న్యాయం చేసేది పోరాడదాం. నేను 2 రోజుల క్రితం చెప్పా ఒక న్యూస్ ఛానల్లో, వీళ్ళు ఎవరన్నా చనిపోతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ, ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదు, గవర్నమెంట్ వాళ్ళు కానీ ప్రతిపక్షం వాళ్ళు కానీ ఎవరు కూడా ప్రభుత్వం కానీ ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పి గట్టిగా మాట్లాడుతున్నాం. ఈ లోపలే ఈ దారుణం జరిగింది. సో ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్నాం. తప్పకుండా మేమందరం కూడా మీతో ఉన్నాం. ఎవరో కూడా అధైర్యపడొద్దు. ఈ స్కామ్ ని బయటకు తీసుకొచ్చిన సుబ్బుగా నేను చెప్తున్నా, ఖచ్చితంగా మీ అందరికి న్యాయం చేసేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం. ఇప్పుడు పాల్దీ రమేష్ గారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అదే విధంగా అందరూ ధైర్యంగా ఉండండి. మీకోసం నేను పోరాటం చేస్తా. థ్యాంక్ యూ. ఈరోజు గుండెపోటుతో చనిపోవడం నిజంగా బాధాకరం.